సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర నిర్వహించారు. ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్లో రైతులు ఆరబోసిన వడ్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ ఎమ్మెల్యే ఎంపీల బృందం పరిశీలించింది. ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. రైతుల గురించి మాట్లాడాలి. రైతుల గురించి ఎంత అవుతుందో కనీసం ఆయన రాకున్నా కానీ వాళ్ళ సిబ్బందిని పెట్టుకొని ఎట్టి బస్సులో ఎన్ని కుప్పలు ఉన్నాయి, రైతాంగం మీరు అందరు రైతులు పేరు పెట్టి పిలిచే రైతులు ఉన్నారు. ఆ రైతులను కనీసం ఇంటికన్నా పిలిపించుకొని ఇంత రైతాంగం ఉన్నది మీరు ఫోన్ చేసి కలెక్టర్ గారికన్నా ఫోన్ చేసి ఇమీడియట్లీ పర్చేజ్ చేయాలి. ఎందుకంటే వర్షం వస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఏమంటారు అంటే 80% కొన్నాం. 80% కొంటే ప్రతి సెంటర్లో 40% ఉన్నారు, 60% ఉందని ప్రతి రైతులు ఎందుకంటే కుప్పలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు 30 రోజుల నుంచి వచ్చారు, 30 రోజుల నుంచి ఉన్నారు, కొంతమంది 18 రోజుల నుంచి ఉన్నారు, కొంతమంది 22 రోజుల నుంచి ఉన్నారు. రైతులు ఇంతవరకు పంటలు కొనకపోవడం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆవేదన ఏంటంటే వాళ్ళు తిండి తినక ఇక్కడనే ఉంటారు, భార్య పిల్లల్ని వదిలేసి ఇక్కడనే ఉంటారు. 100% భారతీయ జనతా పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం.